ఇక తెలంగాణ బీసీ బిల్లు ఆమోదం అంశం కేంద్రం పరిధిలోని అంశం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కావాలనే బిల్లుకు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పరిధులు ఉంటాయి. మేము బీసీ రిజర్వేషన్ పెరగాలని శాసనసభలో మేము ఓటేశాం. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి, గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మేము ఈరోజు 42% రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిందో దాని ప్రకారం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాన్ని అడుగుంటారు. ఈ ద్వంద్వ నీతి ప్రజలకు అర్థమవుతా ఉంది. రెండు చట్టాలు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ 2 చట్టాలు చేస్తే గవర్నర్ వారు కేంద్రానికి పంపితే ఇక్కడ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి. ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా ఇచ్చాం ఎన్నికల కోసం. ఈ 3 కూడా కేంద్రం దగ్గర ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి. కేసీఆర్ విధించిన క్యాప్ను తొలగిస్తూ కూడా ఇంకొక చట్టం చేశాం అసెంబ్లీలో. ఈ 4వ అంశం కూడా కేంద్రంలో ఎందుకు పెండింగ్ ఉంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒక్క మెట్టు దిగి నిజంగా బీసీలకి న్యాయం చేయాలనుకుంటే ఒక్క రోజులో ఈ 3 చట్టాలకి మోక్షం దొరుకుద్ది. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కావలసుకునే బీసీలకి ఫలాలు అందుతుంటే నోటికాడికి వచ్చిన ముద్దని తలదన్నుతున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు.